సుబ్రాయుడు స్వామి గారు అడిగినట్లు ఆయన అడిగారు, ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఖచ్చితంగా ఉంది. నేను మా వార్డులో దాదాపు 50 లక్షల మంది వరకు అభివృద్ధి చేశానా లేదన్నది ఆయనకు కావాలంటే మీ అందరి సమస్యలో చూపిస్తాను నేను. అదేవిధంగా ఇప్పుడు ఆయన కొత్తగా రోడ్లు కట్టుకున్నాడు, అక్కడ రోడ్డు ఇంకా క్లియర్ కాలేదు. ఎంతవరకు క్లియర్ ఉందో అంతవరకు రోడ్డే చూపించాను. ఎవరికైనా అనుమానం ఉంటే నేను వచ్చి చూపిస్తా. అదే కాకపోతే ఆయన కూడా సంప్రదించాను. ఇప్పుడు కొత్తగా ఒక రోడ్డు కట్టాడు, ఒక పార్టీ ఉంది, మిగతా చోట ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ప్రతిసారి అతను ఇదే మాట్లాడుతున్నాడు, పెద్దవాళ్ళు చెప్తున్నారు. నేను కొత్తగా ఏం చేయను, ఎలా చేయాలని తెలుసుకున్నాను. ఆయన ప్రతి సలహా తీసుకుంటూనే ఉంటా. ఇప్పుడు కొత్తగా డెవలప్ అయిన చోట ఒకటేసారి ఇల్లు రోడ్డు వేస్తారా చైర్మన్ గారు? కొన్ని ఇల్లు అనేది ఉండాలి కదా. అక్కడ ఆయన వేసిన రోడ్డు క్లియరెన్స్ లేదు. అతనితో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అడిగా, ఎక్కడ ఎంతవరకు రోడ్డు ఉంది, కొత్త తీసుకొని కదా మనం రోడ్డు వేయాలా. ఒక చోట రోడ్డు పెట్టాను, వీళ్ళు అడుగుతున్నారు చాలా వరకు అయితే కదా మట్టి రోడ్డు ఉన్న చోట నేను సిమెంట్ రోడ్డు కాలువలు పెట్టాను. వాళ్ళ ఇంటి ముందు ఆల్రెడీ రోడ్డు ఉంది, పోయింది. ఆయన చెప్పే ఏరియాలో పోయిందానికంటే మరమ్మతులు చేసుకుంటుంటారు, పగలు కొట్టుకుంటుంటారు. కానీ ఈ మధ్య ఎక్కడ చాలా వరకు కనీసం సచివాలయం కూడా పర్మిషన్ ఇవ్వకుండా రోడ్డు పగలు కొట్టేసుకుంటున్నారు. దానిపైన కూడా ప్రశ్నించాల్సిన అవకాశం వాళ్ళకు ఉందా లేదా? అడుగుతున్నారా? లేదు. వాళ్ళ ఇంటి ముందు 12 అడుగులు రోడ్డు ఉంది, 12 అడుగులలో రోడ్డు రైన్ కట్టాలా, రోడ్డు వేయాలా. కొత్తగా కన్స్ట్రక్షన్ కార్యమనుకుంటున్నా నేను. ఆయన అడిగే రోడ్డు ఇచ్చాడు, నేను చేసి పెట్టాను. కానీ ఆయన ఎక్కడ అడుగుతున్నాడు, మదనపల్లి రోడ్డు నాకు తెలియదు, కోసంలోనే నాకు తెలియదు. అయితే ప్రతిసారి ఆయన సరదా అడుగుతున్నాడు, లేక సీరియస్ అడుగుతున్నాడు తెలియదు. కానీ ఆయన ఒక తప్ప మా భారతదేశంలో రోడ్లు లేవని ఎంతో నాకు చేత వరకు ఎప్పుడు జరిగిన అభివృద్ధిని చేసి చూపించాను. అది కావాలంటే ఎవరైనా వచ్చి ఉన్నా కానీ నేను వాళ్ళందరికీ చూపిస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.